నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మా ఇంట్లో మేము జరుపుకున్న వరలక్ష్మి వ్రతం వీడియో. వరలక్ష్మి వ్రతం ముందు రోజు మా వీధిలో ఉండే ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని రెడీ చేయాలని చెప్తే చీర కట్టడానికి వెళ్ళాను ముందు రోజు. ఇంతకుముందు మా ఇంట్లో కూడా అమ్మవారిని ఇలా రెడీ చేసాము, అందుకనే వాళ్ళు పిలిచారు. ముందుగా బాడీ కోసం అయితే బిందుల్ని సెట్ చేసి పెట్టుకున్నాను. పైన కలసం ఒకటి వస్తుంది కదా, దాన్ని బట్టి షేప్ చేసుకున్నాను. తర్వాత చీరని కుర్చీల కింద పెట్టి సగానికి మడతేసి ఇలా చుట్టేసాను అనమాట, చీరలాగా కట్టినట్టు. ఆ తర్వాత సారీ కట్టుకున్న షేప్ వచ్చేలాగా అంతా సెట్ చేసుకున్నాను. తర్వాత అమ్మవారి ఫేస్ ఒకటి పెట్టేసి నగలు కూడా పెట్టేశాను, వెనకాల జడ కూడా పెట్టేశాను. మొత్తం రెడీ చేసేసిన తర్వాత అమ్మవారు అయితే ఇలా ఉన్నారు. ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను నా చేతులతో కట్టి నా చేతులతో నగలు వేసి అన్నీ తయారు చేశాను కాబట్టి చాలా బాగున్నారు అమ్మవారు అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మాకైతే వరలక్ష్మీదేవి రూపు అయితే గిఫ్ట్గా వచ్చింది. బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు మా చుట్టుపక్కల ఉండే ఊర్లలో లక్కీ డ్రా అయితే తీశారు. అందులో మా ఊర్లో మా అమ్మగారి పేరు అయితే ఫస్ట్ వచ్చింది. మా అమ్మగారి పేరు వచ్చినందుకు మాకైతే 1/2 గ్రాము కన్నా తక్కువ ఉంది వరలక్ష్మీదేవి రూపు అయితే ఇచ్చారు. వామ్మో, చాలా జనం, అసలు నాకైతే ఊపిరి ఆడలేదు. అలాంటి ప్లేసులకు వెళ్తే నాకైతే చాలా భయం వేసేస్తుంది. అలానే ఉన్నాను చివరి వరకు. నాకైతే ఫుల్ హెడేక్ వచ్చింది ఆ రోజు. అనుకోకుండా వెళ్ళాను ఆ రోజు, అసలు చాలా కష్టపడ్డాను. ఎలాగైతేనే రూపు అయితే వచ్చింది. ఆ రూపును మేము వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాము. ఆ రోజునైతే నేను మర్చిపోలేను. ఆగస్టు 5 అనమాట, 2025లో. మేమైతే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతము ఎప్పుడు ఇలా అయితే చేసుకోలేదు. ఈ సంవత్సరం మా పెద్దమ్మ గారు చనిపోయారు కదా, కొంచెం ఆ బాధ ఉంటుంది కదా. అమ్మవారికి ప్రసాదం అయితే పరమాన్నం చేసి పెట్టాము అంతే. ఇంకా తాంబూలాలు కూడా అందరికి ఇవ్వలేదు. ఒక పెద్ద ఆవిడ ఉంటారు కదా, మేము ఎప్పుడు ఇస్తాము ఆమెకి. ఆ మామగారికి అయితే ఇచ్చాము అంతే. ఆ మామగారు తాతగారి దగ్గర అయితే మేము ఆశీర్వాదం తీసేసుకున్నాము అందరము. ఎప్పుడు వరలక్ష్మి వ్రతంకి మా చుట్టుపక్కల ఉండే ముత్తైదువులకు అందరికి ఇచ్చేవాళ్ళము. ఇప్పుడైతే ఇంక ఇవ్వలేకపోయాము. అయినా విలువ ఇచ్చే వాళ్ళకి విలువ ఇవ్వాలి మనం కూడాను. ముందు రోజు అమ్మవారిని తయారు చేశాను కదా, వాళ్ళైతే మా అమ్మగారిని తాంబూలం తీసుకోవడానికి అయితే పిలిచారు. మా అమ్మగారితో పాటు మేము కూడా వెళ్ళాము అమ్మవారిని చూడటానికి. వీళ్ళైతే అసలు చూడలేదు కదా అని చూడటానికి వచ్చారు. పూజ దగ్గర పెట్టాక అమ్మవారు అయితే ఇంకా బాగున్నారు. తను పెళ్ళైన తర్వాత ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అంట. చాలా బాగా చేసుకున్నారు మొత్తము. ప్రసాదాలు అలాగే నేను తయారు చేసిన అమ్మవారు చాలా బాగున్నాయి. పూజ దగ్గర అంతాను. పూజ దగ్గర నేను తయారు చేసిన అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ అమ్మవారి దగ్గర పెట్టిన చీర గాజులు అవన్నీ తీసుకొని మా అమ్మగారు అయితే వేసుకున్నారు. అలాగే అమ్మవారి దగ్గర పెట్టిన రూపు కూడా మెడలో వేసుకున్నారు. అదే మా నాన్నగారు కడుతున్నారు మెడలో. ఈ సంవత్సరం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. ముందు వారం హైదరాబాద్లో ఉన్నాము. అక్కడ కూడా ఒక ఆంటీ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. అప్పుడు కూడా మేము ఉన్నాము. ఆ వీడియో కూడా పెట్టాను, అది కూడా చూడండి. ప్రతి సంవత్సరం మా పెద్దమ్మ గారికి తాంబూలం ఇచ్చేవాళ్ళము. ఈ సంవత్సరం అయితే ఇంకా లేరు మా పెద్దమ్మ గారు. అదైతే చాలా మిస్ అయ్యాము. చాలా బాధగా ఉంది. ఈ వీడియో చాలా లేట్గా పెట్టాను. బాయ్.